మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆహారం యొక్క పాత్ర చాలా పెద్దది. చాలా పెద్దది. తర్వాత టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ అంటారు కదా. అవును. ఏ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలని మనం తెలుగు వాళ్ళం కాబట్టి, అవును. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ మన తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి గట్టి హెల్త్కి, అలాగే టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎటువంటి ఆహారం ఏ టైమింగ్స్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి. 3 పూట్ల తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము అంటే బరువు తగ్గాలని ఏదో ఇప్పుడు టిఫిన్ చేయకుండా లంచ్ వరకు ఉండి అదంతా చేస్తుంటారు. అవసరం లేదు. మనము మెయిన్గా పోర్షన్ కంట్రోల్ అంటాం. అంటే తక్కువ తినాలి, కానీ ఒక పూట తినకుండా రెండో పూట ఎక్కువ తింటే బరువు తగ్గే అవకాశం కూడా లేదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం మార్నింగ్ అంతా తినలేదు కాబట్టి లంచ్ ఇంకా కొంచెం హెవీగా చేసే పెరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఓవర్ ఈటింగ్ ఉంటుంది. దానికి 3 పూట్ల కంట్రోల్డ్గా తినాలా. ఒకటి మళ్ళీ అదే ఈ షుగరు ఇదంతా చాలా తక్కువ చేయాలి. షుగర్ యాక్చువల్గా మానేసేది బెటర్. చాలామంది ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, డయాబెటీస్ ఉంది, షుగర్ లేకుండా సాక్రిన్నో ఏవో ఇవి వేసుకుందామని చూస్తారు. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి షుగర్ కొంచెం వేసుకున్నా చాలా తక్కువ వేసుకోవాలి. కాఫీ, టీలు ఇవి వచ్చేటప్పటికి. ఇప్పుడు టిఫిన్కి వచ్చేటప్పటికి మనం తినే ఇడ్లీ, దోశ ఇవి బెస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్లో చూసే ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ బెస్ట్. ఎందుకంటే అది మనం పులుస్తుంది కాబట్టి ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. అది మంచి బెస్ట్ ప్రోబయాటిక్ ఫుడ్స్ మన ఇండియాలో వరల్డ్లో ఎక్కడ తీసుకున్నా. ఇప్పుడు కిమ్చి అని ఉంటుంది, అది ఇది ఫర్మెంటెడ్ క్యాబేజ్ అనమాట. కంబూచా టీ అని ఉంటుంది. అవన్నీ ఫర్మెంటేషను, దాంతో ప్రోబయాటిక్స్ గుడ్ బ్యాక్టీరియాని ఇస్తుంది అనమాట గట్టుకు. సో అవన్నీ మంచివి. మనం ఏదో ఫ్యాన్సీగా ఎక్కడో వేరే దేశం నుండి ఏం తెచ్చుకొని అవసరం లేదు. మన ఇంట్లో ఉండి ఇడ్లీ దోశతో చాలా బాగుంటుంది. అట్లని రోజు తినాల్సిన అవసరం లేదు, బట్ అవి హెల్తీగా ఉంటుంది. అది కూడా ఏదైనా మోడరేషన్ అనమాట. ఏది ఎక్కువ తినకూడదు. ఇప్పుడు ఇడ్లీ తింటే బరువు పెరుగుతారు అట్లేం లేదు. అంతా కొంచెం క్యాలరీస్ను కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అది కంట్రోల్ చేసుకుని తింటే మన బ్రేక్ఫాస్ట్ బెస్ట్. ఇడ్లీ దోశ అనేది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఇంకోటి మనకు పల్లెల్లో పూర్వకాలంలో ఈ గంజి, మనం అన్నము ఇది నీళ్లు వేసి పల్లెల్లో చాలామంది మన ఇప్పుడు గంజి తాగేవాళ్ళు. అది చాలా చాలా హెల్తీ. చాలామందికి తెలియదు. మనం అనుకుంటాము ఇప్పుడు గంజి తాగేది ఏందని, బట్ అది కూడా ఫర్మెంటేషన్ వల్ల ప్రోబయాటిక్ చాలా బాగా వస్తుంది, చాలా హెల్తీ కూడా. దానివల్ల రైసు మనం మామూలుగా ఫ్రెష్గా చేసుకొని తినడానికి, అది పాతబడిన తర్వాత తినడానికి చాలా తేడా. సద్దన్నం అంటారు కదా, సద్దన్నంతో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు మనం షుగర్ ఉన్నా లేకపోయినా, బరువు పెరిగే వాళ్ళైనా కానీ బరువు తగ్గాలన్నా సద్దన్నము ఇంకా బెస్ట్. ఎందుకంటే సద్దన్నం అయ్యేటప్పటికి ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే తింటానే బ్లడ్ షుగర్ టక్కని పైకి వెళ్ళిపోతుంది అనమాట. అదే కొంచెం సద్దన్నం అయినప్పటికీ అది కొంచెం స్టార్చ్గా ఫామ్ అవుతుంది. అందుకు ఎక్కువ చాలా స్లోగా అబ్జర్వ్ అవుతుంది అనమాట స్టమక్లో. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ షుగర్ అంత షూటప్ కాదు. దాంతో మనకు బరువు పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సద్దన్నం బెస్ట్. అంటే మీరు అన్నట్టుగా వరల్డ్లోనే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ మన తెలుగు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ది బెస్ట్. దోశ, ఇడ్లీ. దోశ, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కంటే కూడా సద్దన్నం ఇంకా మోర్ హెల్తీ. ఇంకా హెల్తీ. అవును. అంటే రాత్రిపూట నిల్వ ఉన్న అన్నాన్ని పొద్దున నీళ్లు పోసుకొని మధ్యగా ఏదో పచ్చడి కలుపుకొని తింటాము, ఉల్లిపాయ నంచుకోవడం, పచ్చిమిరపకాయ నంచుకోవడం అనేది మన పల్లెల్లో ఉండేది. అది ఎందుకు బెస్ట్ అంటే, అదే నేను చెప్పినట్లు లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఆల్రెడీ సద్దన్నం కాబట్టి లో గ్లైసిమిక్. అదే ఇప్పుడు మనం దోశ, ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, వేడిగానే తింటాం. సో అందుకు దాంతో కూడా బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుంది. అందుకే ఇడ్లీ తినడం తప్పు కాదు. డయాబెటీస్ ఉన్నా బరువు తగ్గాలన్నా ఇడ్లీ తినడం తప్పుది కాదు, కానీ తక్కువ తినాలి అంతే. ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకుని తినాలి. అంటే క్వాంటిటీ ఏమన్నా సజెస్టబుల్ క్వాంటిటీ ఉంటుందా? అంటే వాళ్ళ బరువుని బట్టి, వాళ్ళ యాక్టివిటీని బట్టి. ఇప్పుడు కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే జాబ్ ఉందనుకోండి, ఎక్కువ నడుస్తున్నారు వర్క్లో, అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తినాలి. అంటే మన క్యాలరీక్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది, అది క్యాల్కులేట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి తినాలా. మామూలుగా అయితే ఇప్పుడు 2 లేదా 3 ఇడ్లీలు పొద్దున, 2 దోశలు, జనరల్గా 2-3 ఇడ్లీలు 2 దోశ తినొచ్చా? 2 కలిపి కాదు, ఒక 3 ఇడ్లీలు కానీ 2 దోశలు కానీ, అట్లా 2 ఇడ్లీలు కానీ 1 దోశ కానీ, అంతే. అది కానీ అది కరెక్ట్గా అందరికీ ఒకటే వర్తించదు. ఎందుకంటే మన యాక్టివిటీ లెవెల్, మన బాడీ సైజు,
ఏమన్నా మందులు ఏమన్నా తీసుకుంటున్నామా, డయాబెటీస్ ఉందా, ఇవన్నీ దానివల్ల తేడా వస్తుంది. బట్ జనరల్గా అది లంచ్ టైం సార్. లంచ్ టైంలో మెయిన్గా మనము ఆకుకూరలు బాగా వాడాలి. అది చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్స్, ఎనీ వెజిటబుల్, ఏ కూరగాయ చెడ్డది మంచిది కాదు. ఈవెన్ మనము బంగాళదుంపలు కూడా ఉన్నాయి. మనం చాలామంది అనుకుంటాము అది చాలా స్టార్చ్, చాలా షుగర్ ఉంటుందని. అది కూడా కంట్రోల్గా తీసుకుంటే అది కూడా మంచిదే. వెజిటబుల్స్ చాలా ఉండాలి. మనం మామూలుగా మన తెలుగు వెజిటబుల్స్ అంటే మన కూర. సో ఎట్లంటే ఇప్పుడు మనం అన్నము కూర ఉందనుకోండి, మనం అన్నము ఇంత పెట్టుకుని కూర ఇంత పెట్టుకుంటాం. దాంతో ఏమవుతుందంటే దాంట్లో హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మరీ అంత కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నా కానీ బరువు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం కూర ఎక్కువ వేసుకుని అన్నం తక్కువ వేసుకుంటే మంచిది. కూరగాయలు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వేపుడులు ఉంటాయి. వేపుడు చాలా బ్యాడ్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే కూరగాయల ఆ బెనిఫిట్ అంతా ఎప్పుడు వస్తుంది, మనం అది కొంచెం రాగా తింటే, అంటే అసలు కుక్ చేసుకోకుండా ఉంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అందరు తినలేరు, రుచి ఉండదు. అదంతా ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకోవడంలో తప్పు లేదు. కారం ఏం ప్రాబ్లం ఉండదు. ఉప్పు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పుతో ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎస్పెషలీ మనకు హై బీపీ అది ఉందనుకోండి, ఉప్పు చాలా తగ్గించుకోవాలా. లివర్ ప్రాబ్లం ఉన్నా, ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఉప్పు తగ్గించుకోవాలా. కొంచెం ఉప్పు కారము వేసుకుని ఉడికిస్తే సరిపోతుంది. వేపుడు చేయడం వల్ల ఏమవుతుందంటే మనము కుక్ ఎక్కువ చేయడం వల్ల దాంట్లో ఉండే ఆ విటమిన్స్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ బెనిఫిట్స్, ఫైబర్ వెళ్ళిపోతుంది, విటమిన్స్ వెళ్ళిపోతాయి. సో ఆ వేపుడు చేయకుండా, అంటే ఎప్పుడైనా వేపుడు తింటే పర్లేదు, కానీ అన్నీ వేపుడు చేస్తే ఆ వెజిటబుల్స్లో ఉండే బెనిఫిట్ అంతా వెళ్ళిపోతుంది. చాలామంది అనుకుంటారు నేను అన్ని వెజిటబుల్స్ తింటాను, బట్ ఆ వెజిటబుల్స్ ఏ ఫామ్లో తింటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి అవి ఉడికించుకుంటే మనకి మధ్యాహ్నం పోర్షన్లో కూరగాయలు, అలాగే పప్పు చాలా ఇంపార్టెంట్, ప్రోటీను. తర్వాత కర్డ్తో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మనం లంచ్కు డిన్నర్కు కర్డ్ తినచ్చు. కర్డ్ ఒక్కటే ఏమంటే మన ఇండియన్స్లో చాలామందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. అంటే పాల పదార్థాలు జీర్ణించుకోలేకపోవడం. అది వయసు పెరిగే కొద్దీ ఎక్కువైతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు నేను 2 గ్లాసులు మిల్క్ తాగేవన్నీ నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు వస్తూ ఉందంటే వయసుతో పాటు ఆ లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. అది ఆ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది మనం వయసు పెరిగే కొద్దీ. ఆ వయసుతో పాటు మనము ఈవెన్ కొంచెం పాలు తాగినా మనకు గ్యాసు, బ్లోటింగు, కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయన్నమాట. అట్లా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మాత్రం పెరుగు కూడా తగ్గియాల్సి వస్తుంది. అది మనకు తెలిసిపోతుంది. యాసిడిటీ ఫామ్ అవుతుంటారా? యాసిడ్ కాదు, ఇది డైజెస్టే కాదు. ఈ మన పాల పదార్థాలు ఏవైనా, పాలు కానీ, ఇప్పుడు పెరుగు, వెన్న, నెయ్యి, అన్నీ. నెయ్యి పర్లేదు, ఎక్కువ ఉండదు. వెన్నలో కూడా తక్కువ ఉంటుంది. పాలలో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఐస్ క్రీమ్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం చీజ్ తక్కువే తినేది, బట్ చీజ్లో ఉంటుంది. పెరుగులో తక్కువ ఉంటుంది. పాలతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది పాల పదార్థాలు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మనము పెరబెడతాం కాబట్టి లాక్టోజ్ తగ్గుతుంది. కానీ బాగా సివియర్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్, నాకు ఒక గ్లాస్ తాగినా కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది, అది ఇది అనే వాళ్ళకు పెరుగుతో కూడా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. అట్లా మిల్క్ ఇంటాలరెన్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే పెరుగు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోబయాటిక్ ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా వస్తుంది గట్టుకు, అది ఇంపార్టెంటే. అట్లా అదంతా లేనప్పుడు పెరుగు కూడా తినచ్చు. అంటే కంపారిటివ్గా పెరుగు, మజ్జిగ 2 అలవాటు ఉన్నాయి కదా, ఏది వచ్చి మోర్ హెల్దియర్? లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదంటే పెరుగే బెటర్. ఎందుకంటే మనకి ఎక్కువ గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి. ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ కాబట్టి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు పడనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మజ్జిగ బెటర్. ఎందుకంటే ఎక్కువ ఉండదు, బట్ స్టిల్ ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి. పెరుగులో కూడా గడ్డ పెరుగని ఉంటుంది, అవును, మామూలు పెరుగని ఉంటుంది, తర్వాత కుండతో పెరుగని ఉంటుంది. అవును, వీన్ని ఎలా చూడాలి సార్? ఇవన్నీ అంటే కుండ పెరుగు అంటే అది చాలా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిదే. అది దాంట్లో ఎక్కువ ప్రోబయాటిక్స్ ఉంటాయి. కాబట్టి గడ్డ పెరుగు కానీ కుండ పెరుగు కానీ మంచిది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మజ్జిగ చేసుకోవచ్చు దాంతో. కానీ ఏ పెరుగైనా దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి.